వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంబు నిత్య విశ్వాసము లేని భార్య గుణవంతుడు కాని కుమారుడు సదా అభ్యాసము లేని విద్య పరిహాస ప్రసంగము లేని వాక్యమున్ గ్రాసము లేని కొల్వు కొర్రగాని విప్రమ్మయ్య సింగదీమని. వాసన లేని పువ్వు బుధవర్గం అనగా పండితులైనటువంటి ఊరు, నిత్య విశ్వాసం లేని భార్య, గుణవంతులు కాని కుమారులు అలా కుమార్తెలు, సదా అభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగం లేని వాక్యం అంటే హాస్యంతో కూడుకున్న వాక్యాలు ఆడకపోతే సరదా ఉండదు. అంచేత పరిహాస ప్రసంగం లేని వాక్యం, గ్రాసము లేని కొలువు. ఒక కొలువు ఉన్నామంటే అదే ఉద్యోగం చేస్తున్నామంటే జీతం ఇవ్వాలి. ఆ గ్రాసం అంటే జీతము. ఆ గ్రాసం లేని కొలువు కొరగానివి పనికిరానివి. ఓ పెమ్మయ్య సింగదీమని అని చెప్తున్నాడు కవి.